అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని, స్వల్ప సమస్యలను అధిగమించడానికి, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలను అధిగమించడానికి విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా అవి చాలా వరకు మీకు సంపూర్ణమైన మద్దతు, అంటే దానివల్ల మీకు ఎదురవుతున్న విఘ్నాలను అధిగమించడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం అనుకోవచ్చు. కాబట్టి విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు, ఆయనకి సంబంధించిన ఏదైనా సరే మీరు ఇవాళ చేసుకోవడం, అదేవిధంగా విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే దాన్ని చేస్తూ మీరు ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసుకోవడం బట్టి, ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈ రోజుని చెప్పుకున్న గణేశుడికి సంబంధించినవి కావచ్చు, ఏది చేసుకున్నా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి ఇది చాలా శాతం ఉపయుక్తంగా ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.